కొందరేమంటారంటే కాపర్ టీకి వెళ్తే బెటర్ పిల్స్‌తో కంపేర్ చేస్తే అని కొందరంటారు. బట్ ఇంకొందరేం చెప్తారు, ఆల్రెడీ ఒక బేబీ కన్న తర్వాత మీరు గ్యాప్ కోసం యూ కెన్ యూజ్ కాపర్ టీ అని కొందరు చెప్తారు. సో, మ్యారేజ్ అవ్వగానే కాపర్ టీని యూజ్ చేయొచ్చా? అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ అవ్వకముందు. సో కాపర్ టీ ఈజ్ ఫర్ స్పేసింగ్ ఆఫ్ బర్త్స్ అండి. అంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఒక బేబీ పుట్టిన తర్వాత మీరు మీ బాడీ రెజ్యుమినేట్ అవ్వడానికి, మీకు సిజేరియన్ సెక్షన్ అయితే స్కార్ హీల్ అవ్వడానికి యూ నీడ్ సమ్ టైమ్, అట్లీస్ట్ 18 months ఆఫ్ టైం. ఆ టైంలో ఫర్టిలిటీ పోస్ట్పోన్ చేయడానికి కాపర్ టీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే. బట్ కాపర్ టీ అనేది ఫస్టే అంటే ఇమీడియట్గా పెళ్ళైన వెంటనే అయితే యూజ్ చేయడానికి ఇట్స్ నాట్ ఎ గుడ్ ఆప్షన్ అనమాట. ఓకే. ఇట్స్ ఫర్ స్పేసింగ్ ఆఫ్ బర్త్స్. రీజన్ ఏంటి డాక్టర్? అంటే కాపర్ టీ అనేది ఇట్స్ ఇన్వేజివ్ థింగ్. మనం యూట్రస్లోకి ఇన్సర్ట్ చేయాలి అది. సో యూజువలీ ఒక డెలివరీ అయిన తర్వాత ద సర్విక్స్ విల్ బి ఓపెన్ అండ్ ఇట్ విల్ బి ఈజీ టు ఇన్సులేట్. ఆల్రెడీ అంటే ఒక చైల్డ్ కూడా పుట్టకపోతే ఇట్ విల్ బి మచ్ డిఫికల్ట్. సర్విక్స్ ఈస్ వెరీ థిన్. సో ఇన్సులేట్ చేయడం అనేది ప్రాబ్లమ్గా ఉంటుంది. అండ్ దేర్ ఆర్ మచ్ మోర్ అడ్వాన్స్డ్ కాంట్రసెప్టివ్స్ అదర్ దాన్ కాపర్ టీ విచ్ ఇంకా రీసెంట్గా ఉన్నవి. అవి యూజ్ చేయొచ్చు. కానీ రైట్ నౌ ఫర్ స్పేసింగ్ ఆఫ్ బర్త్స్ కాపర్ టీ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. ఓకే. సో డాక్టర్, మనం చూస్తున్నాం అమ్మాయిలో ఏంటంటే ఈ ఇష్యూస్ వల్ల పిల్లలు పుట్టరు అనేది. కాకపోతే చాలామంది మనకి జనాలకు కానీ తెలియదు. అబ్బాయిలకు కూడా కొంచెం ప్రాబ్లం ఉంటుంది, దానివల్ల కూడా పిల్లలు పుట్టరు. అది ఏ రీజన్స్ అయ్యి ఉంటుంది డాక్టర్? అమ్మాయిలు అంటే ఇన్ఫర్టిలిటీ సమస్యకి అమ్మాయిలు అబ్బాయిలు కంట్రిబ్యూటర్ ఈక్వల్, ఆల్మోస్ట్ ఈక్వల్ పార్ట్ అనమాట. సో ఇప్పుడు మెన్ అందరూ ఎడ్యుకేట్ అయ్యి ముందుకు వస్తున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుని ట్రీట్మెంట్ తీసుకుందామని. సో మెన్లో ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి అంటే వాళ్ళలో ఎజాకులేషన్ ఇష్యూస్ ఉంటాయి, ఎరెక్షన్ ఇష్యూస్ ఉంటాయి, అంటే ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అంటాం, ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ సెమెన్ అనాలిసిస్లో కూడా సెమెన్ కౌంట్ అనేది తక్కువ ఉండడము, లేకపోతే నార్మల్ ఫామ్ అంటే నార్మల్గా కనబడే స్పర్మ్, అంటే స్పర్మ్లో హెడ్, నెక్ పీస్, టెయిల్ అని ఉంటాయి అనమాట. ఆ పార్ట్స్ అన్నీ కరెక్ట్గా ఉండని స్పర్మ్స్ ఎక్కువగా ఉండడము, అబ్నార్మల్ ఫార్మ్స్ అనేవి ఎక్కువగా ఉండడము, లేకపోతే మొటిలిటీ అంటే స్పర్మ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రోగ్రెసివ్ మొటిలిటీ అంటాం. అంటే స్పర్మ్ ఇలా ఈదుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలా ఈదగలిగే స్పర్మ్ కౌంట్ అనేది తక్కువ ఉండడము, ఇలా మల్టిపుల్ రీజన్స్, అసలు స్పర్మ్ కౌంటే లేకపోవడము. సో ఇలాంటి రీజన్స్ అన్నిటి వల్ల వాళ్ళలో మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది ఉంటుందన్నమాట. సో వాటికి రీజన్స్ ఏంటి మ్యామ్? సో రీసెంట్ ట్రెండ్స్ ప్రకారం చాలా రీజన్స్ ఉంటాయన్నమాట. కౌంట్ తక్కువగా ఉండడానికి హీట్ ఎక్స్పోజర్ మెయిన్గా మెన్కి, అంటే లాంగ్ బైక్ డ్రైవ్ చేసేవాళ్ళు, సన్లో పనిచేసేవాళ్ళు, హీట్ దగ్గర పనిచేసేవాళ్ళు, వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. అండ్ ఆల్కహాల్, స్మోకింగ్ హ్యాస్ అ వెరీ వెరీ బ్యాడ్ ఎఫెక్ట్ ఆన్ స్పర్మ్ హెల్త్ అనమాట. డైరెక్ట్లీ ద స్పర్మ్ ప్రొడక్షన్నే ఎఫెక్ట్ చేస్తుంది. సో ఈ ఎక్కువ ఎక్స్పోజర్ టు ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనమాట. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళు ల్యాబ్స్ మీద ల్యాప్టాప్ పెట్టుకుని వర్క్ చేయడము, అంటే లోవర్ పాకెట్లో మొబైల్ ఫోన్స్ పెట్టుకోవడము. సో సెక్షువల్ ఆర్గన్స్కి దగ్గరగా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వల్ల స్పర్మ్ కౌంట్, క్వాలిటీ, మొటిలిటీ అన్నీ తగ్గడం జరుగుతుంది. ఓకే. సో డాక్టర్, ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మేల్ రిలేటెడ్ వాటికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి 49 నుండి? సో మేల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి 49లో వీ హ్యావ్, అంటే అసలు స్పర్మ్ కౌంట్ లేని వాళ్ళకి టీజా అనే పద్ధతి ఉంటుంది, మైక్రో టీజా అనే పద్ధతి ఉంటుంది. సో అంటే టెస్టిస్లోంచి స్పర్మ్ తీసి వాళ్ళ స్పర్మ్ ఎక్స్ట్రాక్ట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది ఉంటుంది. అంటే సివియర్ ఇంకా వారికోసీల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వారికోసీలెక్టమీస్ చేస్తాము. ఇలా మల్టిపుల్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట మేల్ ఫర్టిలిటీ ఇష్యూస్కి. ఓకే. అండ్ ఫీమేల్ వర్షన్కి వచ్చేసరికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? సో ఫీమేల్ వర్షన్ అంటే అంటే ఫీమేల్ మేల్ అని కాదు, వీ ట్రీట్ ఎ కపుల్. ఓకే. సో అలా ఫీమేల్ వచ్చేసరికి అంటే IUI ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. IVF ఈజ్ అవైలబుల్, IVF ICSI, అండ్ ఇంకా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ INSEE ఈజ్ ఆల్సో అవైలబుల్ విత్ అస్. అంటే అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అండ్ వి యూజ్ మైక్రోఫ్లూయిడిక్స్ అనే కొత్త పద్ధతి స్పర్మ్ ప్రిపరేషన్ టెక్నిక్స్లో వాడతాం అనమాట. సో అది మంచిగా సక్సెస్ రేట్స్ అనేవి ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన నేమ్స్ అన్నీ కూడా సో దేనికి ఏ విధంగా చేస్తారో ట్రీట్మెంట్ చేస్తారో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో కమింగ్ టు IUI అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అనమాట. సో ఇది యూజువల్గా అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ, మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ, ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ IUI అనే పద్ధతి వాడతాం అనమాట. నెక్స్ట్ కమింగ్ టు IVF అండ్ ICSI. ఇది చాలా ఇన్ఫర్టిలిటీ, అంటే విమెన్ ఉన్నారు, వాళ్ళలో ఎగ్ కౌంట్ బాగా తక్కువ ఉంది, ట్యూబల్ బ్లాక్స్ ఉన్నాయి,
అండ్ సివియర్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటే బాగా కౌంట్ బాగా మొటిలిటీ తక్కువ ఉన్న వాళ్ళలో ఈ ఐవీఎఫ్ అండ్ ఇక్సీ పద్ధతి యూజ్ చేస్తాము. అండ్ ఇంతకుముందు మల్టిపుల్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి అలాంటి వాళ్ళల్లో మనం మైక్రోఫ్లూయిడిక్స్ అనే పద్ధతి ద్వారా స్పర్మ్ ప్రిపరేషన్ అనేది చేస్తాము. అండ్ ఇంకా అడ్వాన్స్డ్ పీజీటీ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఇలా మల్టిపుల్ అబోర్షన్స్ ఉన్న వాళ్ళల్లో ఈ అడ్వాన్స్ టెక్నిక్స్ కూడా మనం వాడి ట్రీట్మెంట్స్ అనేవి ఇస్తాం అన్నమాట. ఓకే. సో ఇప్పుడు ట్రీట్మెంట్స్ అనేది మాకు ఒక ఐడియా వచ్చేసింది. ఫస్ట్ ఒక పేషెంట్ అండ్ కపుల్ మీ దగ్గరకు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళ ఇష్యూ గురించి మీకు చెప్పినప్పుడు సో మీ సైడ్ నుంచి ఏం సజెస్ట్ చేస్తారు, ఎలాంటి టెస్ట్లు చేస్తారు? సో కపుల్ మా దగ్గరికి వచ్చినప్పుడు అసలు బేసిక్ ఇన్ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ చేస్తాం ఫస్ట్. అంటే ఫీమేల్ పార్ట్నర్కి అయితే ఫస్ట్ ఒక అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ చేస్తాము. అసలు ఓవరీస్ ఎట్లున్నాయి, యూట్రస్ ఎట్లుంది, గర్భాశయం ఎట్లా ఉంది, ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిలో అవన్నీ చెక్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ట్యూబల్ ఎవాల్యుయేషన్ చేస్తాము. అంటే విమెన్కి ఫెలోపియన్ ట్యూబ్స్లో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా అనేది చూస్తాము. మేల్ పార్ట్నర్కి అయితే 7 అనాలిసిస్ చేస్తాము. ఇది బేసిక్ ఎవాల్యుయేషన్. ఇప్పుడు లిటిల్ బేసిక్ ఎవాల్యుయేషన్లోకి AMH యాంటీమిలేరియన్ హార్మోన్ అనేది టెస్ట్ చేస్తాము విమెన్కి. అందులో వాళ్ళ ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది, ఎగ్ కౌంట్ ఎంత ఉంది అనేది మనకి ఒక ఐడియా వస్తుంది. సో ఇది బేసిక్ ఎవాల్యుయేషన్ చేస్తాం. చాలా టెస్ట్లు ఉన్నాయి, అది ప్రతి కపుల్కి డిఫరెంట్గా ఉంటాయి. ఇదైతే బేసిక్ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్లోకి వస్తుంది అనమాట. ఓకే. సో ఈ AMH టెస్ట్ అనేది చేస్తాం ఎస్పెషల్లీ విమెన్లో. ఇది ఎందుకు చేస్తాము అంటే వాళ్ళ ఎగ్ రిజర్వ్ అంటే వాళ్ళకి మామూలుగా విమెన్ అందరూ సర్టన్ అమౌంట్ ఆఫ్ ఎగ్స్తో పుడతారు. అది ఎవ్రీ మంత్ ఆ ఎగ్స్ అనేవి గ్రో అయ్యి రిలీజ్ అయ్యి కొన్ని ఎగ్స్ అనేవి డిజనరేట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇది కొంతమందికి చాలా తొందరగా జరిగిపోతుంటుంది. అంటే చాలా చిన్న వయసులోనే వాళ్ళ ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ AMH అనే టెస్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది అంటే ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది అని తెలుసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు ఎంత ఫాస్ట్గా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎక్కువ రోజులు వెయిట్ చేయొచ్చా లేకపోతే ట్రీట్మెంట్ అనేది తొందరగా తీసుకోవాలా అనేది మనకి ఒక ఐడియా వస్తుంది. ఓకే. సో ఈ టెస్ట్ అన్ని పెయిన్లెస్గా ఉంటాయి అండ్ ఒక డేలోనే మొత్తం చేసేయచ్చు అనమాట. సో పేషెంట్కి డిస్కంఫర్ట్ కాజ్ చేసేవైతే ఏమి ఉండవు. ఓకే.